టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్లు లేవు. ఇంకొక నెల రోజుల పాటు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ వరుస సిరీసులతో బిజీ అయిపోతారు. అయితే ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటున్నా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వేట మొదలు పెట్టేశాడు. రెస్ట్ గిస్టు జాంతా నహి అంటున్నాడు. కాళ్లకు షూ వేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. మిగతా క్రికెటర్లందరూ వెకేషన్ లో ఉంటే రోహిత్ శర్మ ఒక్కడు మాత్రమే ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నట్లనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే సరిగ్గా గమనిస్తే హిట్ మ్యాన్ లెక్క ఏంటో అర్థమవుతుంది. చాన్నాళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ను ఇటీవలే భారత్ ముద్దాడింది. అలా హిట్ మ్యాన్ కెప్టెన్సీ లో ఓ కళ నెరవేరింది. కానీ అతడి సారథ్యంలో వన్డేలు, టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీలు సాధించాల్సి ఉంది. లాస్ట్ టైం డబ్ల్యూటీసీ ట్రోఫీ చేతికి అందినట్టే అంది చేజారింది. ఈసారి దాన్ని వదులుకోవద్దని ఫిక్స్ అయ్యాడు రోహిత్ శర్మ. అందుకే ఖాళీ సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రాక్టీస్ జోరుగా చేస్తున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇక మీదట జరిగే ప్రతి సిరీస్ లోనూ భారత్ విజయం సాధించాలి. అందుకే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే టీ20 వరల్డ్ కప్ లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్ కు రెడీ అయింది. బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్లు చూడడానికి ఫ్యాన్స్ వస్తారా లేదా అన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కలిగినట్లుంది. అందుకే మ్యాచ్ టికెట్లు దారుణంగా తగ్గించేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఆగస్టు 21 నుంచి 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ చూడడానికి ప్రేక్షకులు రారేమోనన్న భయం పాకిస్తాన్ బోర్డుకు పట్టుకుంది. దీంతో మ్యాచ్ చూడడానికి అభిమానులు వచ్చేందుకు టికెట్ ధర 15 రూపాయలుగా నిర్ణయించారు. ఈ టికెట్ ధర చూసి ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే మరో ఆసక్తికర విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మాత్రమే ఆడుతున్నాడు. 2008లో 12 లక్షల జీతంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు 15 కోట్లకు చేరింది. ఈసారి మెగా వేలానికి ముందు ఆర్సీబీ 15 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025 వేలంలోకి కోహ్లీ వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే అంటున్నాడు ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మిట్స్ చెప్పుకొచ్చాడు. ఎడ్మిట్స్ 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ లో వేలం పాటదారుగా వ్యవహరించారు. ఐపీఎల్ స్టార్ విరాట్ కోహ్లీ వేలంలో భాగమైతే 30 కోట్లకు పైగా దక్కించుకుంటాడని తెలిపాడు. దీని ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆటగాడుగా కింగ్ కోహ్లీ అవతరిస్తాడని ఎడ్మిట్స్ అభిప్రాయపడ్డాడు.